అయితే చూస్తున్నారు కదా, 3 లేయర్ ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి వీడియో మనం కూడా ఇన్షాట్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేయగానే వీడియోస్, ఫొటోస్, కాలేజ్ అనేసి ఉంది కదా. ఇక మూడిట్లో మనము కాలేజ్ని సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రిల్డ్, ఏఐ బ్లెండ్, పిచ్, 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనం ఏఐ బ్లెండింగ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఒక 3 ఫోటోలు మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఫొటోస్ మనకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఫోటోల్ని స్లైడ్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు. చూడండి, 2 వేలతోటి మనం పెద్దది కూడా జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ వన్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకునేసి 3 ఇమేజెస్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాము. బ్లెండింగ్లోకి వెళ్ళి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఎలా కావాలన్నా అలా. నెక్స్ట్ రొటేట్లోకి వెళ్ళేసి మనం 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఇక్కడ బ్యాక్ వద్దాము. ఏదైనా ఒక ఇమేజ్ పైన టచ్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లిప్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే చూడండి ఇమేజ్ ఈ విధంగా మనకు స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ క్రాపింగ్లోకి వెళ్ళేసి మనం ఇమేజ్ని క్రాప్ చేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచుకొనేసి బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ రీప్లేస్ అనేసి ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి మనం వేరే ఇమేజ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, మన ఇమేజెస్కు ఎలా కావాలన్నా అలా స్టైల్స్ మార్చుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. క్రాప్, సెంటర్కి అడ్జస్ట్మెంట్ మనకు ఎలా కావాలన్నా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకు ఏ స్టైల్ అయితే నచ్చుతుందో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకునేసి అడ్జస్ట్మెంట్ చేసుకునేసి పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఇమేజ్ వచ్చేసి ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.